ఈరోజు భక్త కనకదాసు గారి 538వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన భక్త కనకదాసు గారు ఆయన రచనలతో ఆయన గేయాలతో ప్రజలలో ఒక భక్తిభావాన్ని పెంచడమే కాకుండా ఆధ్యాత్మిక చింతనను పెంచుతూ అలాగే కులమతాలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాల వారు సమానము, అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి అనేటువంటి కులమతాలను భేదాలు లేకుండా చేయాలని ఆయన కవితల ద్వారా అలాగే ఆయన గానం ద్వారా ఒక రెవల్యూషన్ లాగా తీసుకొని వచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. అటువంటి గొప్ప మహానుభావుని జయంతి ఈరోజు అందరం జరుపుకోవడం ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అటువంటి గొప్పవారి చరిత్రను తెలుసుకున్నప్పుడు వారి జీవిత చరిత్రను బట్టి మనము ఎక్కడ తప్పు చేస్తున్నామో మన నడవడికను మనం మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి భక్త కనకదాసు గారి 538వ జయంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడము నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలి. అందరికీ ఆయన ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భక్త కనకదాస్ గారిని ప్రార్థిస్తా ఉన్నాను.